ఇప్పుడు, ఇప్పుడు ఈ 1 వీక్ అంతా కూడా ప్రిన్సిపల్ 1 మీద చేశారు కదా! ఏంటి మీ అనుభవాలు? జస్ట్ లెట్ ఇట్ గో అనేది కదా! అంతేనండి? మొత్తం క్లియర్ చేసుకోవడం. నెగెటివ్ ఎనర్జీస్‌ని అంతా కూడా. అంటే మనకి ఏ చిన్న విషయమైనా కూడా విచ్ వర్క్డ్ ఎగైన్స్ట్ టు అవర్ సోల్ ఆర్ వాటెవర్ ఇట్ ఈస్. మనకి ఎగైన్స్ట్‌గా పనిచేసిన ఏ విషయాన్నైనా సరే ఈ 1 వీక్ అంతా కూడా క్లియర్ చేసుకోవాలని పెట్టుకున్నాం గదా! సో అవును. యాహ్! సో, అంటే ఆ విషయాలు ఏమిటో చెప్పక్కర్లేదు. బట్ యూ మస్ట్ హావ్ డన్ దట్ ప్రాసెస్ రైట్? సో అవునండి. యాహ్! దాని హ్మ్. నుంచి వచ్చే విజ్డమ్‌ని షేర్ చేయొచ్చు. అవి ఏంటి చెప్పక్కర్లేదు. ఆ విజ్డమ్‌ని వాట్ ఈస్ ద విజ్డమ్ యూ ఫౌండ్ ఇట్? అంటే హ్మ్. ఎంతసేపు ఇప్పుడు మనం బుక్ రీడింగ్‌లోది కానీ, ఇది కానీ ఇప్పుడు ఇట్లా చేసినప్పుడు ఎంతసేపు మనం విశ్వంలో నుంచి ప్రేమ హ్మ్. అది ఏంటంటే ఏదైతే ఇయున్నాయో నెగెటివ్‌దంతా వదిలిచ్చేసేసుకొని, అసలంటే డోంట్ ఈవెన్ థింక్ ఆఫ్ దట్. మొత్తం బ మనం అన్ని శరీరాల్లోనూ, అన్ని శరీరాల్లో ఉన్న ప్రతి అణువులోనూ ఈ ప్రేమ, మనం చూసే విధానం, ఈ శాంతి ఇవన్నీ ఫిల్ అవ్వాలి. హ్మ్. ఇప్పుడు ప్రతిదీ మనం క్లియర్ చేసినప్పుడు అక్కడ స్పేస్ ఉంటుంది గదండీ! అవును. ఈ అరిషడ్ వర్గాలన్నిటిని అంటే ఇప్పుడు కోపం అవ్వచ్చు, హ్మ్. వాళ్ళ మిస్‌అండర్‌స్టాండింగ్ అవ్వచ్చు. హ్మ్. ఇంకొకటి ఫియర్ వాటెవర్ అమ్మో! ఇదిలా జరుగుతుంది. అసలయన్నీ వద్దు. హ్మ్. అయన్నీ లేకుండా జస్ట్ ప్రేమ, పాజిటివ్‌గా ఆలోచించటం. జస్ట్ లెట్ ఇట్ గో. నాకిక్కడ ఒక డౌట్ అండి. ఇప్పుడు మనకు ఒక విషయం జరుగుతుంది లైఫ్‌లో. హ్మ్. అది మనకిష్టం లేదనుకోండి. అది మనం వేసుకొచ్చింది ఇప్పుడు జరుగుతున్నది నేనెప్పుడైనా మళ్ళీ కాల్ చేసి అడుగుతాను. మీతో చెప్తాను. జరుగుతున్నది ఇప్పుడు ఏదైనా మన కళ్ళ ముందు జరుగుతుంది. అదే మనం రాసుకొనొచ్చామా? మన సోల్ రాసుకొనొచ్చిందా? లేకపోతే మనకిది వద్దు అని ఆలోచించే ఆలోచన విధానమే మనం రాసుకొనొచ్చామా? యాహ్! ఏది మన యాహ్! రాసుకొనొచ్చాము? ఆ! కమింగ్ టు ద పాయింట్. ఈ రాసుకోవడం అనేది ప్రస్తుతానికి ఆపేసేయండి. హ్మ్. ఓకే. ఈ హ్మ్. ఏమి రాసుకున్నాము అంటే ఇప్పుడు మనం మొట్టమొదటి జీవితం అంటే ఏమిటో తెలుసుకున్న దగ్గర నుంచి వి నెవర్ హాడ్ దిస్ థాట్. ఒక సోల్ ప్లాన్ అనేది ఉంటుంది. ఆ హ్మ్. ప్లాన్ ప్రకారము మన జీవితం వెళ్తుంది. సో, హ్మ్. దానికి తోడుగా కర్మ అనేదోటుంటుంది. ఇవన్నీ కూడా మనకి కాన్సెప్ట్స్ తెలియవు. సో, ఎ ఎటు గాలి వీస్తే ఎటు గాలి వేస్తే అటు వెళ్ళిపోయింది లైఫ్ అలా. పెద్దవాళ్ళు ఇట్లా బ్రతకాలని జెప్పారు. కొంత వయసు వరకు. అట్లా బ్రతికేసాం. తర్వాత పెళ్ళిళ్ళు జేస్తారు. వాళ్ళేదో జెప్తారు. ఇలా బ్రతకాలి అంటారు. సో, వాళ్ళ ప్రకారం బ్రతికేస్తాం. వాళ్ళ పిల్లలొచ్చేస్తారు. సో, వాళ్ళ అవసరాల ప్రకారం అలా బతకాలి అనుకుంటారు. అలా ఎళ్ళిపోతాం. అంతే తప్ప అసలు మనకి సోల్ ప్లాన్ అనేది ఒకటుంటుంది. దానిని మనము అర్థం చేసుకొని దాని ప్రకారం వెళ్ళాలనేది ఇప్పటి వరకే తెలియలేదు. సో, ఇప్పుడు సడెన్‌గా ఇప్పుడు మీరు సో, ఇప్పుడు ఇప్పటి వరకు ఈ ఈ పాయింట్ వరకు మనం వచ్చేసామంటే వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ అబౌట్ ద సోల్ ప్లాన్. ఎటు గాలి వీస్తే అటు. వాళ్ళిలా చెప్పారనో, వీళ్ళిలా చెప్పారనో, వాళ్ళకది కావాలనో, వీళ్ళకది కావాలనో, లేతే మనకే ఏదో కావాలనో అలా ఎళ్ళిపోయింది. అంటే ఏంటి? మనకున్న 3 శక్తులు ఏమిటి? ఒకటి క్రియేటివిటీ, 2 ఇమాజినేషన్, మూడోది ఇచ్ఛాశక్తి. ఈ 3 మనకెలాగో ఉంటాయి. ఇదే మెయిన్‌గా మానవ శక్తులు. వీటిని వాడుకునే మనము సోల్ ప్లాన్ కూడా పూర్తి జేసుకోవాలి. అదేమిటో మనకి తెలియలేదు. కానీ మనకున్న ఈ శక్తుల్ని వేరే విధంగా మనము వాడుకున్నాము. సో, ఇప్పుడు సడెన్‌గా ఇప్పుడు సోల్ ప్లాన్ తెలియాలంటే ఎలా తెలుస్తుంది? వెన్ యూ నెవర్ అండ్ ఎవర్ పుట్ ఏ స్మాల్ బ్రిక్ ఫర్ ఇట్. ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారి కూడా ఒక్క చిన్న ఇటుక కూడా వేయనప్పుడు, దానికి పునాది నిర్మాణం జరగనప్పుడు, ఇది సడెన్‌గా సోల్ ప్లాన్ తెలియాలంటే ఎలా తెలుస్తుంది? సోల్ ప్లాన్ విషయం అనేది మనం పక్కన పెడదాం. ప్రస్ ఎప్పుడు తెలి ఎప్పుడు ఇప్పుడేంటంటే ఇంతవరకు కూడా ఈ కథ గురించి మనకు ఏమీ తెలియదు. ఒక అన్‌నోన్ స్టోరీ నడిపేసాం. సో, ఈ అన్‌నోన్ స్టోరీలో ఎన్నో మలుపులు, ఎన్నో గతుకులు, అప్ అండ్ డౌన్స్ గతుకులు. ఒకవేళ ఏమో అగాధాల్లో కూడా పడిపోయామేమో వి డోంట్ నో. ఎవరో తాడిచ్చి లాగారేమో వి డోంట్ నో. ఓకే.
ఇట్లాంటివన్నీ కూడా దాటుకుని వచ్చినప్పుడు మనకేమైందంటే ఒక గరకు బాట మీద నడిచిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఉన్నప్పుడు ఫస్ట్ వాటన్నిటి వల్ల మనకు జరిగిన డ్యామేజ్‌ని ఎఫెక్ట్ అయ్యి ఏర్పాటు చేసుకున్న ఎనర్జీ బ్లాక్స్‌ని ముందు మనం తీసుకోవాలి. అది తీసేసుకొని మనం ఫ్రీ అయిపోవాలి. అదే ఒక రకమైన ముక్తి. మన 7 శరీరాల నుంచి మన 7 శరీరాల నుంచి కూడా మనము ఆ బ్లాక్స్‌ని, ఆ డ్యామేజెస్‌ని ఎక్కడైతే కట్ అయిందో, ఎక్కడైతే గుంట పడిందో, ఎక్కడైతే లొత్త పడిందో, బిందెలకి లొత్త పడినట్టు కూడా మన లొత్త పడి ఉంటది మనకు. ఈ లొత్తలు, సొట్టలు ఇవన్నీ మనం తీసుకుంటే అప్పుడు ఈ చూసారా పైన చక్కగా క్లియర్ వాటరు మనకు ప్రశాంతంగా గోదావరి ప్రవహిస్తుండేటప్పుడు కింద మట్టి, గట్ర, రాళ్ళు అవి ఏవి కూడా కలవగా ఉన్నప్పుడు ఎంత క్లీన్‌గా ఉంటుంది. ఫస్ట్ అలా క్లీన్ అవ్వాలనమాట మనం. అది క్లీన్ అయిన తర్వాత ఆయా ప్లేస్‌లోని మనం ఎక్కడెక్కడ చిన్న చిన్న ముక్కలు పోగొట్టుకున్నాము. వి వుడ్ హావ్ షాటర్డ్ అవర్ సోల్ హియర్ అండ్ దేర్ రైట్? రైట్? మన మన సోల్‌నేంటి మన ఎమోషనల్, మన మెంటల్ ఎక్కడెక్కడో అక్కడ బాధపడి, అక్కడ కాసేపు ఏడ్చి, అక్కడ కొంచెం పోగొట్టుకొని, ఇక్కడ కొంతసేపు ఏడ్చి, ఇక్కడ కొంచెం పోగొట్టుకొని, అక్కడ ఇవన్నీ ఏవో మన అక్కడ అన్ని ముక్కలన్నీ కూడా మనం షాటర్ చేసుకున్నాం. వాటన్నిటిని మనం కలెక్ట్ చేసుకోవాలిప్పుడు. కలెక్ట్ చేసుకున్న తర్వాత, అప్పుడు మనము మన సోల్ మన దగ్గరుంటుంది. మనం బ్యాలెన్స్ అవుతాం. బ్యాలెన్స్ అయినప్పుడు మనకు క్లియర్‌గా మనకేం కావాలి అనేది అప్పుడు మనకర్థమవుతుంది. ఆ సోల్ ప్లాన్ ఏంటి అనేది మనకర్థమవుతుంది. ఎంతవరకు చేయగలము ఈ ఈ ఈ ఇలా ఈ ఈ మిడ్ కెరియర్ లెవెల్‌లో ఉన్నాం గదా! లేపోతే దానికి దాటి కొంచెం ఇంకా అడ్వాన్స్ అయిపోయాం కదా! ఈ మాత్రం టైంలో మనం ఏం చేయగలంటే అది తర్వాత సంగతి. అట్‌లీస్ట్ మనం ఎక్కడెక్కడో షాటర్ చేసుకున్న మన పీసెస్ అన్నీ కూడా మన సోల్ పీసెస్ అంతా కూడా మనం కలెక్ట్ చేసుకుంటే దెన్ ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే, మన లోపలున్న అంతరాత్మ మనతో మాట్లాడటం మొదలుపెడుతుంది. మాట్లాడినప్పుడు మనకు ఆటోమేటిక్‌గా ఆ సోల్ ప్లాన్ ఏమిటి అనేది తెలుస్తూ వెళ్తుంది. తెలిసి వెళ్తుండేటప్పుడు మనం చేయాల్సిన పనులు మనం చేసుకుంటూ ఉంటాం. అది. అది కంప్లీట్ చేస్తామా లేదా అనేది తర్వాత విషయం. అది నాకు అర్థమైనదైతే. సో, కాబట్టి మనం లైఫ్‌లో అంతా కూడా కొన్ని టెంపరరీ గెయిన్స్, పర్మనెంట్ గెయిన్స్ పర్మనెంట్ గెయిన్ ఏంటి? ఎప్పుడు కూడా స్పిరిచ్యువల్‌గా ఉంటుంది. పర్మనెంట్ గెయిన్ ఎప్పుడు. ప్రాపంచికపరమైన గెయిన్స్ ఎప్పుడు కూడా టెంపరరీయే. అందులో ఒక మోర్ థాన్ 50% మనకు దుఃఖాన్నే కలిగిస్తుంది. సఫర్ అవుతూ మనం సాధిస్తాం. ఎంత కష్టపడితే అంత అదే సక్సెస్. దాని నుంచి బయటపడినప్పుడే సక్సెస్ అని చెప్పేసి మనకి చాలా గట్టి నమ్మకాలు కూడా ఉంటాయి. అదే మన నమ్మక వ్యవస్థ, బిలీఫ్ సిస్టమ్ కూడా ఆ విధంగా ఉంటుంది. సీతమ్మ సరళ చెలించిందమ్మా అంటారు. అలా ఏదైనా ఒక స్త్రీ అన్ని కష్టాలు, మామూలు కష్టాలు కాదు. పడితే ఎంత గొప్ప కష్టాలు పడితే ఆవిడకి సీతమ్మ అని పేరిస్తారు. సో, అటువంటి సొసైటీ మనది. అటువంటి సొసైటీలో మనం పుట్టాం. అంటే మిగతా కంట్రీస్ అలా లేవా అంటే వాళ్ళకుండే కష్టాలు వాళ్ళకున్నాయి. వాళ్ళకి బానిసత్వపు పోరాటాలు, ఓటు హక్కులు లేకపోవడం, స్త్రీల గురించి మాట్లాడుతున్నాను నేను ఫర్ ఎగ్జాంపుల్. అలాగే పురుషులకు కూడా వాళ్ళ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. వాళ్ళకి అంతర్జాతీయ ప్రాబ్లమ్స్ ఉంటుంది. వాళ్ళకేమో వెస్ట్ ఆఫ్రికా నుంచో, లేపోతే ఇంకెక్కడి నుంచో వివిధ దేశాలకి స్లేవ్స్‌గా వాళ్ళు తరలించబడ్డారు కొన్ని తరాలు. వాళ్ళ ప్రాబ్లమ్స్ వేరు. వి డోంట్ కంపేర్ దీస్ ప్రాబ్లమ్స్ అండ్ దట్ ప్రాబ్లమ్స్. వాళ్ళెంత ఇప్పటికీ కష్టపడుతున్నారు. ఆ తరాలు ఇప్పటికీ కూడా ఎత్తిల్లలేకపోతున్నాయి. సో, మనకుండేవి వేరు. వాళ్ళకుండేవి వేరు. సో, కాబట్టి మనం ఇట్లాంటివన్నీ కూడా మెజారిటీ ఏంటంటే ఎంత సఫర్ అయితే వాళ్ళకంత మంచి పేరు రావడం. అది కూడా వాళ్ళు పోయిన తర్వాత. అంటే మన ట్రెండ్ అలా ఉంటుంది. అంటే బ్రతికుంటుండగా ఎవరు గుర్తించరనమాట. బాగా గౌరవించాలంటే చనిపోవాలి. చనిపోయిన వాడికున్నంత గౌరవం బ్రతికున్న వాడికి ఉండదు. సో, ఇట్లా మన బిలీఫ్ సిస్టమ్స్ అన్నీ కూడాను మనకు ఆ మైండ్‌లో అలవాటు పడిపోయి ఉంటుంది. వాటిని కూడా మనం తీసేసుకోవాలి. విచ్ ఆర్ నాట్ ట్రూ. అసలు పర్సనాలిటీ మనిషికి ఒక పర్సనాలిటీ అన్నదే నిజము కాదు. మనం ఎప్పుడు కూడా సత్యాన్ని ఫాలో అవ్వాలి. నిజం కూడా కాదు. నిజము, అబద్ధం అనేది
మనం ఎప్పటికప్పుడు ఎవిడెన్సెస్‌ని ప్రిపేర్ చేయొచ్చు. నిజానికి కూడాను మనము కొన్ని సాక్ష్యాలు పుట్టించొచ్చు. అబద్ధము చెప్పడానికి సాక్ష్యాలు పుట్టించొచ్చు. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఇప్పుడు భూమి మీద ఉండే కోర్టులన్నీ కూడా నిజము, అబద్ధము ఆ రెండిటికి సాక్ష్యం కావాలి. ఆ సాక్ష్యాల మీదే నడుస్తుంది. అక్కడ సత్యానికి అక్కడ చోటే లేదక్కడ. కానీ ఏ స్పిరిచ్యువల్ సీకర్‌కి మాత్రము కేవలం సత్యంతోనే పని. ఈ నిజము, అబద్ధము అనే దానితో వాడికి పని లేదు. సో, ఈ స్పిరిచ్యువల్‌గా అంటే మన సోల్ ఎప్పుడు కూడా సత్యంతోనే కలిసి ఉంటుంది. ఈ సత్యంతో కలిసి ఉన్నప్పుడు మన సత్యాన్ని అన్వేషించాలి. మనము సత్యాన్ని అన్వేషించాలి. సోల్ ప్లాన్ ఏంటి అనేసి మీరు అడుగుతున్నారు. మీరు సత్యాన్ని అన్వేషిస్తే ఆటోమేటిక్‌గా మీ సోల్ ప్లాన్ ఏమిటో తెలుస్తుంది. ఆ సోల్ ప్లాన్ అనేది ఏదో ఒకటే ఉండదు. పరి పలు విధాలుగా ఉంటుంది. ఎందుకంటే మనం జస్ట్ ఒక ఒక మామూలు జంతువులాగా 5 ఇయర్సో, 10 ఇయర్సో బ్రతికి వెళ్ళిపోవట్లే. వి ఆర్ లివింగ్ 100 ఇయర్స్. జస్ట్ ఒక్క సోల్ ప్లాన్ ఉండదు. ఎన్నో విషయాలు మనం నేర్చుకోవడం అనేది ఇందులో జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వి డోంట్ కమ్ అగైన్ అండ్ అగైన్. చాలా ఫాస్ట్‌గా మనకి జన్మ రాదు. మానవ ఇదిలోకొచ్చిన తర్వాత. జంతువులకి తొందరగా జన్మలొస్తాయి. కానీ మానవులకి మాత్రము తొందరగా జన్మలనేవి రావు. ఎందుకంటే ఒకసారి మానవులు అయిపోయిన తర్వాత దే లివ్ లాంగర్. ఆ లివ్ లాంగర్ అన్న విషయాన్ని మనం తెలుసుకోవాల్సిందేంటంటే కంప్లీట్‌గా లెర్నింగ్‌కే మనం పెట్టుకోవాలి. అనుభవాల నుంచి మనం లెర్న్ చేయడము. ఎందుకు కృష్ణుడు కూడా అంటాడు గదా! కర్మ చేతే నువ్వు నిష్ణాతుడివి అవ్వాలి అంటాడు. కర్మ చేత నిష్ణాతులయ్యి దాని నుంచి విజ్డమ్ తీసుకోమంటాడాయన. మన కర్మ వల్లే మనం నిష్ణాతులం అవుతామే తప్ప, మనకు వేరే మార్గము అట్‌లీస్ట్ కలియుగంలో మరొక మార్గాన్ని సూచించలేదు శ్రీకృష్ణుడు. సో, ఈ కర్మ చేత మనం నిష్ణాతులం అయ్యేటప్పుడు, మనకి సోల్ ప్లాన్ ఏమిటో తెలిసినా, తెలియకపోయినా మనం కర్మ చేయాల్సిందే. సో, మన కర్మ చేస్తేనే వి విల్ ఎగ్జిస్ట్. ఈ ఆత్మ అనేది బాడీలో ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది అంటే, కేవలము బై కర్మ చేతనే. ఆ కర్మ చేయడం అనేది మనం మానేసాము అంటే, మన ఆత్మ యొక్క ఎనర్జీ క్షీణిస్తుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా బాడీని వదిలి ఆత్మ వెళ్ళిపోతుంది. సో, మనకు ఆ ప్రాబ్లమ్ కూడా ఉంది మానవులకు. కాబట్టి మన లెర్నింగ్ అనేది ఎప్పుడూ ఆపకూడదు. సోల్ ప్లాన్ ఎలా తెలుస్తుంది అంటే, ఇయన్నీ కూడా జరుగుతూ ఉండాలి సైమల్టేనియస్‌గా. సో, ఈ ఫస్ట్ 1 వీక్ కూడా మనం చేసినదేంటంటే, కూడగొట్టుకున్నాం మనం శక్తిని. అంటే ఏంటి? నెగెటివ్ ఎనర్జీస్‌నంతా తీసుకొని, ఆ స్థానంలో పాజిటివ్ ఎనర్జీని పెట్టుకోవడం అన్నమాట. ఆహ్, ఆహ్, ఆ సమయంలో ఎన్నో అనుభవాలు లేకపోతే నాలెడ్జ్ మనకి ఏ చిన్న విషయం నుంచైనా సరే, ఏ చిన్న సిట్యుయేషన్ నుంచైనా కూడా ఒక అనుభవము, ఒక జ్ఞానము వస్తూ ఉండవచ్చనమాట. సో, నాకొచ్చినదేంటంటే, మన సోల్ ఇదే వచ్చింది. ఇప్పుడు నేను చెప్పిందే. అంటే నాకు నేను అండర్‌గో అయిన సిట్యుయేషన్స్‌ని బట్టి నాకర్థమవుతున్నదేంటంటే, మన సోల్‌కి కనెక్ట్ అయ్యి వేరియస్ ఎనర్జీస్ ఉంటాయి. ఎప్పుడు? పాత జన్మల నుంచి కూడా. పాత జన్మల నుంచి కూడా. సో, ఆ ఎనర్జీస్ అనేవి పాత జన్మల నుంచి కూడా అది ఏదైనా కావచ్చు. ఒక శత్రుత్వం ద్వారా కావచ్చు. ఆ ఎనర్జీస్ బైండ్ అయిపోయి ఉంటాయి. ఆ ఎనర్జీస్ అన్నిటిని కూడా మనము కలుపుకొని జీవం పోసుకొని మనం భర్త తీసుకుంటాం. శత్రుత్వం వల్ల మనతో బైండ్ అయ్యి ఉండవచ్చు వారు. లేకపోతే ప్రధానమైన ఫీలింగ్స్ మనము చదువుకున్నాము. అది ఏంటది? పూర్ణాత్మది 33 36 37 ఏదో. ప్రతి ఆత్మ కూడా కొన్ని ప్రధానమైన ఫీలింగ్స్‌తో ఇక్కడికొస్తుంది. ఆ ప్రధానమైన ఫీలింగ్స్ ద్వారానే ఆ ఫీలింగ్స్ అనేవి ఎందుకు? ఆ ద్వారానే ఇక్కడ జీవితాన్ని గడుపుతూ, దాని నుంచి అనుభవాల్ని తీసుకుంటూ, ఆపై విజ్డమ్ తీసుకుంటుంది. సో, అవి వాటిని ఏమంటారు? బర్త్ ఎమోషన్స్ అంటారు. బై బర్త్ ఆ ఎమోషన్స్‌తో వాళ్ళు పుడతారు. దాన్ని దూరం చేయడం అనేది జరగదు. పుట్టుకతో వచ్చినది పుడకలతో గాని పోదని మామూలు సాంఘికంగా కూడా మనకి సామెత చెప్తూ ఉంటారు. అయితే ఎప్పుడది మారగలదు? అదే జన్మలో స్పిరిచ్యువల్‌గా ఏదైనా మార్పు సంభవించినప్పుడు, అప్పుడు
ఆ బర్త్ ఎమోషను చేంజ్ అవుతుంది. ద రిమైనింగ్ శాటిలైట్ ఎమోషన్స్ అనేవి అది వేరు. ఎందుకంటే దానికి మన అవసరాన్ని బట్టి కొన్ని ఎమోషన్స్‌ని మనము పికప్ చేసుకుంటాము. అది బయట ఫిజికల్ వరల్డ్ నుంచి. సో, దోస్ ఎమోషన్స్ ఆర్ డిఫరెంట్. అది అది మనం వద్దు అనుకుంటే అవి ఉండవు మనకు. కానీ ఈ బర్త్ ఎమోషన్ అనేది మాత్రము పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు ఉంటుంది. అన్‌లెస్ ఏదైనా ఒక స్పిరిచ్యువల్‌గా ఒక పెద్ద మార్పు ఆత్మలో సంభవిస్తే తప్ప. సో, అటువంటి ప్రధానమైన ఫీలింగ్‌తో మనం వస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రేమ అనే ప్రధానమైన ఫీలింగ్‌తో నేనొచ్చాను. ప్రేమ అంటే కేవలం స్త్రీ పురుషుల ఆకర్షణే కాకుండా నా నా సోల్‌కి ఆ ప్రేమ అనే ప్రధానమైన ఫీలింగ్ ఉండేటప్పుడు నేను, నేను ప్రకృతితో కూడా ప్రేమలో పడొచ్చు. ప్రకృతి కూడా నాతో ప్రేమలో పడుతుంది. ఇప్పుడు పాత సినిమాల్లో కూడా చూపిస్తారు. మానవుడుంటాడు. ఎవరో దేవకన్య అతన్ని వలస్తుంది. వలచుతుంది. ప్రేమిస్తుంది. అదెలా సాధ్యము? మనం మానవులము, వాళ్ళు దేవకన్యలు. అదే సినిమాలేంటి అదేముంది 'విఠలాచార్య శివంలో' ఎన్టీ రామారావు అలాంటివన్నీ తీస్తూ ఉంటాడు. ఎన్టీ రామారావు అలాంటివన్నీ తీయడం గాదు. ఆ కథలనేవి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన కథలే అవి. వాటిని వాళ్ళు సినిమాలుగా తీశారు. సో, పాజిబిలిటీ దేర్. ఎందుకంటే వెన్ హి వాస్ ఏ హైయెస్ట్ ఎనర్జీ ఫార్మ్ అండ్ అతని ప్రధానమైన అతని యొక్క బర్త్‌కి ప్రధానమైన ఫీలింగు, ప్రధానమైన ఎమోషన్ ప్రేమ అయినప్పుడు, ప్రకృతిలో ఉన్న ప్రతి ప్రాణి కూడా అతనితో ప్రేమలో పడుతుంది. శకుంతల. శకుంతల తెలుసు గదా! శకుంతల యొక్క స్టోరీ ఈజ్ నాట్ ఏ జస్ట్ స్టోరీ. ఇట్ ఈస్ ఎ లైఫ్. జరిగినది. ఆ ప వా వా వాళ్ళు ఎప్పుడూ ఆశ్రమంలో ఉన్న ప్రతి ఒక్క చెట్టు, పుట్ట, చెట్టు యొక్క తీగలు కూడా మాట్లాడతాయి ఆమెతోటి. అదెలా సాధ్యము? ప్యూరిటీ. ఆ ఎనర్జీ ఫార్మ్ అలాంటిది. అలాగే సీత చుట్టూ, రాముడు చుట్టూ. సో, ఈవెన్ ఇప్పుడైనా సరే వి ఆర్ నాట్ లైక్ మనం మరీ ఇదని కాదు. ఎందుకు మనం గనక స్పిరిచ్యువల్‌గా మన స్పిరిచ్యువల్ ఆత్మస్థాయిలో ఉన్నప్పుడు, మన స్పిరిచ్యువల్‌గా ఉండేటప్పుడు, మన యార్డ్‌లోకి చిలుకలు, పిట్టలు, స్పారోస్, పిచ్చుకలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఊరకనే వస్తూ ఉంటాయి ఎనీ టైమ్. మనకి దగ్గరలో లేకపోతే మనం అక్కడ నడుస్తూ ఉంటే పిచ్చుకలు కిలకిలా రావాలు చేస్తూ ఉంటాయి. మన ఆరాకి దగ్గరలో లేతే ఆల్‌మోస్ట్ మన ఆరాలో కూడా మన పక్కన ఇలాగా పిచ్చుకలు ఇదవుతూ ఉంటాయి. ఎందుకు? అది మన యొక్క సోల్ యొక్క క్వాలిటీ వల్ల. అవి భయపడవవి. ఎప్పుడైతే ఆ క్వాలిటీ గనక మారిపోయిందో, అంటే ఏ నెగెటివ్ ఎనర్జీస్ బైండ్ అయిపోయి స్ ఆహ్, స్పిరిచ్యువాలిటీని దెబ్బ తినిపించాయో, అప్పుడు ఆటోమేటిక్‌గా ఇవేవి కూడా దగ్గరికి రావు. ప్రకృతే మొట్టమొదటగా మనల్ని గుర్తిస్తుంది. మనం ఎవరు అన్నది. ఒక మనిషి అక్కడ ఉన్నాడు అంటే, ఆ మనిషి చుట్టూ జరిగే సంఘటనలు, ఎలాంటి సంఘటనలు సంభవిస్తున్నాయి, అది మనం బాగా గమనిస్తే మనకే అర్థమైపోతుంది. అంటే ఆ సంఘటనలు బట్టి, ఆ సంఘటనలు బట్టి ఆ సోల్ యొక్క ఎనర్జీస్‌ని మనం అర్థం చేసుకోవచ్చు. చాలా కఠినమైన సందర్భాలు, సిట్యుయేషన్స్ ఆ పర్టిక్యులర్ సోల్ ఉన్నప్పుడు జరుగుతోంది అంటే, అతని లేదా ఆమె వాళ్ళ యొక్క సోల్ యొక్క ఆహ్, పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు తెలుస్తుంది. పరిస్థితి కాదు స్థితి. ప్రకృతే మొట్టమొదట గమనిస్తుంది. మనం ఎక్కడికెళ్తే అక్కడ. సో, అందువల్ల మనం ఎక్కడికి వెళ్ళినా, మనం ఎక్కడ డ్రైవ్ చేసినా కూడా ఆ పర్టిక్యులర్ పీస్ ఆఫ్ ప్రకృతిని మనం ఎప్పుడూ కూడా సరెండర్ అయ్యి ఉండాలి. మన ఎనర్జీస్‌కి అక్కడున్న ఎనర్జీస్‌కి పడలేదనుకోండి, కొట్టిపడేస్తుంది. ఏమి అరే! అంతా బానే ఉంది. సడెన్‌గా యాక్సిడెంట్ అయింది అంటారు. ప్రకృతి యొక్క ఆశీర్వాదము లేదా ప్రకృతి యొక్క ఆమోదము ఇవన్నీ కూడా మనకి చాలా అవసరం ఉంటుంది. మనం ఈ భూమి మీద కొంతమంది కడుపులోంచి బయటికి రాంగానే ఏదో కొన్ని జబ్బులొచ్చి పిల్లలు చనిపోతూ ఉంటారు. సెట్ అవ్వలా వాళ్ళకు.
మనం పోరాడుతున్నాము. అసలు మనకు తెలీదు. మనకి ఇన్విజిబుల్‌గా ఎంతో పోరాటాలు జరుగుతూ ఉంటాయి. మన ఆత్మలకిను, మన సోల్స్‌కిను చుట్టూ ఉన్న ఇదికి. అంటే చూడండి మనం ఎంత వీరులమో. సో, ఇవన్నీ కూడా మనకు ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. సో, ఇవన్నిటిని జరిపించుకుంటూ కూడా మన ఆనందంగా, మనకు తెలిసినంత వరకు ఆనందంగా, ప్రమాదం లేకుండా మనం బ్రతకగలగాలి అంటే, మనం ఎప్పటికప్పుడు ఈ నెగెటివ్ ఎనర్జీస్‌ని తీసేసుకుంటూ ఉండాలి. సో, ఆటోమేటిక్‌గా ఈ సోల్ ప్లాన్ అనేది ఒక గాడిలో పడిపోతుంది. అలాగే నాకు అర్థమైనదేంటంటే, ఇలా ఎనర్జీస్ అనేవి రకరకాల ఎనర్జీస్ మనతో బైండ్ అయ్యి ఉండడం వల్ల, అంటే పాత జన్మల్లో కొన్నిటిని మనం పూర్తి చేసుకోవడానికి కూడా జన్మ తీసుకుంటాం. అప్పటి సిట్యుయేషన్స్‌లో ఉన్నవాళ్ళు, లేదా ఆ సిట్యుయేషన్‌కి సంబంధించిన ఎనర్జీస్ అంటే మరి వాళ్ళుండాలి. అంటే మనతో పాటు వాళ్ళు ఎక్కడెక్కడో పుడతారు. పుట్టినప్పుడు ఏ టైంకి వాళ్ళు మన జీవితంలో ప్రవేశించాలో వాళ్ళు ప్రవేశిస్తారు. అదే మరి కాలం చేసే పని. కాలం ఏం చేస్తుందంటే, ఈ కర్మ అనే రూపంలో ఆ పాత లైఫ్‌లో ఉండే వాటిని తెచ్చి మనకి కనెక్ట్ చేస్తుంది ఈ ప్రస్తుత వర్తమానంలో. అప్పుడు మన ఎనర్జీస్ అనేవి రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవ్వడం మొదలుపెడతాయి. థర్డ్ ఐ యాక్టివేషన్స్ ఈ స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ ఉన్న వాళ్ళకి ఆ పాత జన్మల్లో జరిగినవి కూడా గుర్తొస్తాయి. అప్పుడు ఏ బాధనైతే వాళ్ళు అనుభవించారో, ఆ బాధలోకి వాళ్ళు తొయ్యబడతారు. కాలం వల్ల. కాలం తోస్తుంది. సో దట్ నీకు అర్థం కావాలి గదా! వేర్ యూ స్టాప్డ్ అనేది. నువ్వు ఎక్కడ స్టాప్ చేశావో, మళ్ళీ అక్కడి నుంచి నువ్వు ఆ కర్మని ఎక్కడ స్టాప్ చేసి ఎళ్ళిపోయావో ఆ జన్మలో, మళ్ళా అక్కడి నుంచి మళ్ళీ మొదలవుతుంది ఆ బాధతో ఎళ్ళిపోతే బాధ. ఫర్ ఎగ్జాంపుల్. దానిని ఇప్పుడు ఈ కాలము, కరెంట్ కాలము మనకు గుర్తు చేస్తుంది. ఇది కూడా సోల్ ప్లానే. గుర్తు చేసినప్పుడు, ఇప్పుడు దీనిని ఎలాగా ఈ కథని ఎలాగా ముగిస్తావో, లేకపోతే రన్ చేస్తావో నీ ఇష్టము. వాట్ యూ వాంట్ టు డూ అన్నది. ప్లాన్ అయితే ఇది. ఇదిగో తెచ్చుకున్నావు. ఇగో నీ సోల్ ప్లాను. నీ ప్లాన్‌లో ఇదుంది. అగైన్ ఇగో నేను తెచ్చిపెడుతున్నాను నీ ముందు. నౌ యూ డూ వాట్ యూ వాంట్ టు డూ అని చెప్పేసి కాలం మనల్ని అక్కడ నిలదీస్తుంది. ఎలా తెలుసుకోవాలి సోల్ ప్లాన్ అంటే ఇలా తెలుసుకోవాలి. ఆ పర్టిక్యులర్ మనిషి మన కళ్ళెదురుగుండా ఉంటాడు. లేదా ఉంటుంది. ఆమె లోపల ఏముందో, అసలు ఆ సోల్ ఎవరో, నీకున్న కనెక్షన్ ఏమిటో తెలియపరుస్తుంది. వెన్ యూ ఆర్ క్లీన్ అండ్ నీట్ అండ్ యూ ఆర్ బ్యాలెన్స్డ్. ఇప్పుడు ఆలోచించు. నువ్వు ఆనాడు ఆలోచించకుండానో, లేపోతే నీ టైం అయిపోయిందో మొత్తానికి వదిలి వెళ్ళిపోయావు. ఆ సమస్యను అక్కడికలాగా వదిలేసావు. ఇప్పుడు నీకు టైం ఉంది కదా! తెచ్చిపెట్టాను. ఇదిగో అప్పటి వ్యక్తే ఈ వ్యక్తి. కాకపోతే రూపం వేరు. కానీ లోపల నీ ఎనర్జీస్ బైండ్ అయ్యి ఉన్నాయి. నౌ యూ డూ వాటెవర్ యూ వాంట్ టు డూ అని చెప్పేసి కాలం మన నిలదీస్తుంది. ఇప్పుడు మనము ఆలోచించుకోవాలి. సో, మెయిన్‌గా మనం ఇక్కడ ఏం చేయాలి అంటే, ఏదేమైనా కూడా గాని జరిగిందేదో జరిగిపోయింది. రైట్? సో, మనకి ఇప్పుడు ఏమి చేయగలమో ఆ పని అయితే మనం డెఫినిట్‌గా మనము చేయవలసిన బాధ్యత ఉంది అనేది గుర్తు చేసినప్పుడు తప్పకుండా బాధ్యత తీసుకొని పూర్తి చేయాలి. ఇంక నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటి? నెక్స్ట్ ఏంటంటే, మన సోల్‌ని మనం వెనక్కి తెచ్చుకోవాలి. ఆ పీస్ ఆఫ్ సోల్‌ని. వాళ్ళతో బైండ్ అయిపోయి ఉన్న సోల్‌ని. ఎక్కడెక్కడ ఏ పీసులుగా మన సోల్ షాటర్ అయ్యిందో అనేక జన్మల్లో వాటన్నిటిని మనం కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకొని మనం చేయాల్సిన పనేంటి మన ఆత్మస్థాయి పెంచుకోవాలి కదా! మనం ముందుకెళ్ళిపోవాలి. వాటితోనే ఉండిపోకూడదు. సో, మనం చేసే పని అది. సో, మనకి కాలము వాళ్ళకే కాదు, మనకి కూడా ఒక హెల్ప్ చేస్తుంది. నౌ యూ నో వేర్ యూ ఆల్ షాటర్డ్. నీకు ఎక్కడెక్కడైతే నీ సోల్ షాటర్ అయిపోయి ఉందో, ఆ పరిస్థితులన్నిటి కాలం నీకు తెచ్చిపెడుతుంది. డూ సంథింగ్ అని. చేయాల్సిందేదో చేయడము, తర్వాత మనకు కూడా మనము హెల్ప్ చేసుకోవడము. ఆత్మస్థాయిని పెంచుకొని ముందుకెళ్ళిపోవడం. ఇంక వాటితోనే ఉండిపోవాల్సిన అవసరము లేదు. అన్‌లెస్ మనం కావాలని కోరుకుంటే తప్ప. ఎవ్రీబడీ అంటే ప్రతి ఒక్క ఆత్మ కూడా అది కుక్క కావచ్చు, మనిషి కావచ్చు. కుక్కలతో చాలా సత్సంబంధాలు కలిగి ఉంటారు మానవులు. ఏమనంటే జాలి. జాలి ఎందుకు? ఆ ఒక్క కుక్క మీద ఎందుకు నీకు జాలి?
చాలా కుక్కలు ఉన్నాయి. యూ కెన్ రన్ ఏ స్కూల్ ఫర్ ఎ కుక్కస్ రైట్? నో. కుక్కతో బంధం ఉండొచ్చు, మనిషితో బంధం ఉండొచ్చు, పక్షితో బంధం ఉండొచ్చు. ఇలా రకరకాలుగా ఉంటాయి. దేని నుంచైనా సరే నీ ఎనర్జీస్ అక్కడ బైండ్ అయి ఉన్నాయి. యూ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ బ్యాక్. వాటికి చేయాల్సినవి చేయడము, నువ్వు చేసుకోవాల్సినవి నువ్వు చేసుకోవడము. ఇది మెయిన్‌గా మనము చేయవలసిన పరిస్థితి అనమాట. సో, అప్పుడు ఆటోమేటిక్‌గా మనకు ఈ సోల్ ప్లాన్ అనేది ఆ విధంగా అర్థమవుతూ ఉంటుంది. సో, మీరంతా కూడా దీన్ని కరెక్ట్‌గా అర్థం చేసుకొని, ఇప్పుడు సోల్‌ని అడిగితే సోల్ ప్లాన్ చెప్పేస్తుంది అని అంటారు. బట్ విచ్ ఈస్ నాట్ ట్రూ. విచ్ ఈస్ నాట్ ట్రూ. నువ్వు కర్మ చేత నిష్ణాతులవ్వాలి. యూ హ్యావ్ టు ఫినిష్ ద కర్మ. కాలంతోనే ముడిపడి ఉంటుంది మనకు ప్రతి ఒక్కటి కూడా. కాలము, కర్మ. సోల్‌ని అడిగితే సోల్ ప్లాన్ చెప్పేస్తుంది అంటే, మన సోల్ అక్కడక్కడ పీసులుగా ఎక్కడెక్కడో ఉన్నాయి. ఏ పీస్ వచ్చి చెప్పాలి? మనం తెచ్చుకోవాలి దాన్ని. సో, ఇదంతా కూడా లోపల మనకు ఇంటర్నల్‌గా జరిగే విషయాలు ఇవన్నీ కూడాను. సో, ఇది చాలా హై ఫండా విషయాలు బేసికల్‌గా. సో, అన్‌లెస్ మన కాన్షియస్‌నెస్‌ని ఎక్స్‌పాండ్ చేస్తే తప్ప, మనం అక్కడే భౌతిక స్థాయిలోనే ఉండి క్వెషన్స్ మీద క్వెషన్సే మనం వేస్తూ ఉంటే, యూ నెవర్ నో. నోబడీ విల్ టెల్ ఎనీ ఆన్సర్ టు యూ. సో, మన కాన్షియస్‌నెస్‌ని పెంచుకోవాలి. పెంచుకుంటూ మన కర్మ చేత నిష్ణాతులం అవుతుండేటప్పుడు ఆటోమేటిక్‌గా అన్నీ కూడా ఒక గాడిలోకొచ్చేస్తాయి. ఒక గ్రూవ్‌లో పడిపోతాయి. మనకే అన్నీ తెలుస్తూ ఉంటుంది. అది నేను తెలుసుకున్నది. సో, ఇప్పుడు మనకి సెకండ్ ప్రిన్సిపల్ ప్రకారం మనం చేస్తున్నదేంటంటే క్లారిటీ. మనం అన్నీ క్లియర్ చేసుకొని, మన సోల్‌ని మనము శక్తివంతులు చేసుకున్న తర్వాత నెక్స్ట్‌దేంటంటే మనం నిన్న మాట్లాడుకున్నాం క్లారిటీ. క్లియర్‌గా ఉండాలి మనం కోరుకునేవి. ఎప్పుడు కూడా స్పిరిచ్యువల్‌గానే అంటే మన ప్రాపంచికపరమైన వస్తువులనో, ప్రాపంచికపరమైన ఫెసిలిటీస్‌నో, ప్రాపంచికపరమైన విషయాలనే మనం అడగవచ్చు. కానీ ప్రతి ఇంటికి కూడా పునాది ఉండాలి. పునాది లేకుండా ఒట్టి పైకప్పేస్తే అది నిలబడదు. రైట్? అదే విధంగా మన సోల్ అనేది ఎప్పుడు కూడా ఒక పునాది. దాన్ని ఎంటర్ చేయకుండా, దానికి ఎటువంటి ప్లేస్ లేకుండా వి కెనాట్ కన్‌స్ట్రక్ట్ ఎ రూఫ్. ఫిజికల్ వరల్డ్‌కి సంబంధించినవన్నీ కూడా అంతే. అవేది కూడా శాశ్వతము కాదు. అవి వస్తాయి, వెళ్ళిపోతాయి. సో, ఈ పునాది అనేది ఉన్నప్పుడు అవి నిలబడే అవకాశాలుంటాయి. పిల్లర్స్ నిలబడతాయి. రూఫ్ నిలబడుతుందప్పుడు. కింద పునాది ఉంటే. సో, కాబట్టి స్పిరిచ్యువల్‌గా కూడా యాడ్ చేసుకుంటూ మనము అంటే లోపల నుంచి బయటికి మన యొక్క డైరెక్షన్ ఎప్పుడు కూడా లోపల నుంచి బయటికే. అందుకని బయట నుంచి లోపలికుండదు. ఈ లోపల నుంచి బయటికే మనం ఎప్పుడు కూడా ఆలోచించుకొని ఇచ్చుకోవాలనమాట. ఎఫర్మేషన్స్ ఇచ్చుకొని మనం మెడిటేషన్స్ చేయాలి. ఓకే. ఓకే. మరి మనము ఆహ్, సుఖాసీనులకండి మాస్టర్స్. స్పైనల్ కార్డ్‌ని నిటారుగా పెట్టి బ్రహ్మముద్ర గాని, చేతులు 2 క్లాస్ప్ చేసుకొని గాని కూర్చోండి మాస్టర్స్. ఆలోచన రహిత స్థితిలో ఉండండి. కళ్ళు మూసుకొని చుట్టూ ఉన్న పరిస్థితులను యాజ్ ఇట్ ఈస్‌గా యాక్సెప్ట్ చేయండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస ద్వారా విశ్వం నుండి కాంతి ఎనర్జీస్‌ను, ప్రాణశక్తిని 7 శరీరాలకు క్లారిటీని ఇచ్చి స్పిరిచ్యువల్‌గా ఎదగడానికి కావలసిన ఎనర్జీస్
పూర్ణాత్మతో కనెక్ట్ చేయగలిగే ఎనర్జీస్, డివైన్ గురు శక్తి, డివైన్ ఏంజలిక్ శక్తిని శ్వాస మీద ధ్యాస ద్వారా పొందుతూ లోనికి ప్రయాణం చేయొచ్చు. ఆత్మతో కనెక్ట్ అయి అదే కాంతి ద్వారా పూర్ణాత్మతో కనెక్ట్ అయి ఉన్నాము. జలపాతం వలె కాంతులు మనపై ప్రవహించుచున్నవి. ఇప్పుడు సహస్రారం దగ్గర గోల్డెన్ కాంతులను ఊహించండి మాస్టర్స్. విశ్వం నుండి గోల్డెన్ కాంతులను పొందుతూ బంగారు పూత వలె జలపాతంలా మనపై ప్రవహించుచున్నది. ఈ బంగారు కాంతులు ఆరాను నిండుతూ లోనికి ప్రవేశించుతూ హీల్ చేస్తూ ప్రతి ఒక్క శరీరాన్ని హీల్ చేస్తున్నది. బ్యాలెన్స్ చేస్తూ, యాక్టివ్ చేస్తూ సంపూర్ణమైన ఆధ్యాత్మిక మరియు ప్రాపంచిక కాన్షియస్నెస్ను పెంచుతూ మనకు కావలసినది కోరుకోవడానికి ఉపయోగపడి ఇచ్ఛాశక్తిని నెలకొల్పినది. ఇక్కడ నేను చెప్పిన విధంగా మీకు కావలసినది ఎఫర్మేషన్స్ మీరు మనసులో ఊహిస్తూ మెడిటేషన్ చేయండి మాస్టర్స్.
Last 2 minutes, masters. Last 30 seconds. మాస్టర్స్, హై ఎనర్జీస్ నుండి నార్మల్ స్టేట్ ఆఫ్ మైండ్కి రావడానికి ట్రై చేయండి మాస్టర్స్. ఈ బంగారు కాంతులను, ప్రాణశక్తిని, అనేక డివైన్ గురుశక్తి, కాస్మిక్ ఎనర్జీస్ని లోనికి తీసుకుని నిక్షిప్తం చేసుకున్నాము. ఇంకా మిగిలిన ఎనర్జీని అనాహత చక్రం వద్ద, హార్ట్ చక్రం వద్ద ప్రేమ ఎనర్జీగా మార్చి మన చుట్టూ ఉన్న వ్యవస్థకు సరఫరా చేశాం. ఈ డివైన్ శక్తుల డివైన్ ఎనర్జీస్కి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అట్లాగే సౌర కుటుంబానికి, ప్రకృతి మాతకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు సహాయ సహకారాలు అందిస్తూ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని గెయిన్ చేయడానికి, తద్వారా స్పిరిచువల్ విజ్డమ్ను పొందడానికి సహాయ సహకారాలు అందిస్తున్న ఈ సొసైటీకి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. 2 అరచేతులను తీసుకుని కండ్ల మీద పెట్టుకోండి ఫర్ 5 seconds. 5, 4, 3, 2, 1, 0. ఇప్పుడు మెండ్లాగా కళ్ళు ఓపెన్ చేసి అరచేతులు చూసుకోండి మాస్టర్స్. మీకు దీనికి రిలేటెడ్గా ఏదైనా అనుభవాలు వచ్చి దాన్ని షేర్ చేసుకోవాలనుకుంటే అన్మ్యూట్ చేసుకుని షేర్ చేసుకోండి మాస్టర్స్. లేదా దీనికి రిలేటెడ్గా ఏదైనా ప్రశ్న ఉంటే నన్ను అడగవచ్చు. ఎనీ క్వశ్చన్స్? క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? లేకుంటే ఈవేళ మనం ఇక్కడ ఆపుదాం మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.